లేమల్లిలో మందిరం కట్టినప్పుడు ఒక పెద్ద గేటు, చిన్న గేటు నిర్మించారంట. 2 గేట్లు ఉండేయంట. ఒక పెద్దది, ఒకటి చిన్న గేటు, ఒకటి పెద్ద గేటు. అప్పుడు అన్న ఇంత పెద్ద గేట్ ఎందుకు అని యేసయ్య గారిని అడిగితే అప్పుడు అన్నవారంట, రాబోయే కాలంలో హోసన్నా మినిస్ట్రీస్ గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు కార్లన్నీ రావాలంటే మరి పెద్ద గేట్ ఉండాలి కదంటే, కనీసం సైకిలే లేవంటే జనాలకు ఆ రోజులో. పల్లెటూరులో నుండి ముసలోళ్ళు ఆళ్ళీళ్ళు పాపం నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. ఆ రోజున పెద్ద గేటు పెడితే అన్న ఇంత పెద్ద గేట్ ఎందుకనంటే, రాబోయే కాలంలో కార్లు వస్తాయి ఇక్కడికి, మినిస్ట్రీస్లో పెద్ద పెద్ద కార్లు వస్తాయి, సైకిల్కి గతి లేదన్నయ్య. మరి ఏంటంటే మరి చిన్న గేట్ ఎందుకంటే నడిచి వచ్చేవాళ్ళు దీంట్లో వస్తారు, కార్లన్నీ కూడా దీంట్లో వస్తుందని విశ్వాసపు నేత్రాలతో, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, ఏమీ లేని రోజుల్లో కూడా వారి యొక్క మానసిక నేత్రాలు తెరవబడింది కనుక కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాల్ని వారు ఆ రోజు ప్రార్థనలో చూస్తున్నారు.